నా ప్రేమ నీకోసమే 88th చాప్టర్. ఇక్కడ ఇందు చేతిలో తాడు లాగేసుకోవడానికి ఇంకో రౌడీ ప్రయత్నం చేస్తుంటే వాడిని కూడా ఒక తన్ను తన్ని ఫస్ట్ ఫ్లోర్ వరకు కిందికి అనగానే జేమ్స్ వచ్చి ఒక్క ఉదుటున ఇందుని పక్కకి లాగేస్తాడు. ఇష్యూ జర్రున జారుకుంటూ కిందకి వెళ్తుంటే ఇష్యూ అని ఇందు అరిస్తే డాడీ అని ఇష్యూ అరుస్తుంది. దక్ష తనని పట్టుకున్న రౌడీలందర్నీ ఒక్కసారిగా విదిలించి పరిగెత్తుకుంటూ వచ్చి లాస్ట్ మినిట్లో ఇష్యూ కింద పడకుండా పట్టుకుని తను కింద పడతాడు. తన మీద ఇష్యూ పడుతుంది. బేబీ అని ఇష్యూ బుగ్గలు తడుతూ దక్ష పిలిచేసరికి డాడీ అంటూ తలెత్తుతుంది ఇష్యూ. బేబీ బేబీ అనగానే డాడీ అంటూ దక్షని హక్ చేసుకుని ఏడుస్తుంది. బేబీ నేను వచ్చానుగా, డోంట్ క్రై అనగానే ఓకే అని కళ్ళు తుడుచుకుని స్మైల్ ఇస్తుంది. దాట్స్ మై బేబీ అని దక్ష అంటాడు. వాళ్ళిద్దరిని చూసి ఇందు సంతోషపడుతూ ఉంటే జేమ్స్ తనని లాక్కుని రూంలోకి తీసుకెళ్తాడు. దక్ష ఇష్యుని ఎత్తుకుని ఇంకో చేతితో రౌడీలతో ఫైట్ చేస్తూ ఇందును తీసుకెళ్లిన గది వరకు వస్తాడు. డోర్ ఓపెన్ కాకపోయేసరికి ఇష్యుని దించి గట్టిగా కాలితో తన్నేసరికి డోర్ పగిలిపోతుంది. జేమ్స్ ఇందుని బెడ్ మీద పడేసి తన మీద పడబోతుండగా డోర్ పగిలేసరికి వెనక్కి తిరిగి దక్షని చూసేసరికి ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తాడు. ఇషు మమ్మ దగ్గరికి వెళ్ళు అనగానే ఇషు పరుగున వెళ్ళి ఇందుని హక్ చేసుకుంటుంది. ఇందు కూడా ఇష్యుని గట్టిగా పట్టుకుని మొహం మొత్తం ముద్దులు పెట్టి మళ్ళీ వాళ్ళ వైపు చూస్తారు ఇద్దరు. దక్ష జేమ్స్ కాలర్ పట్టుకుని నేరుగా లాక్కెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి పడేస్తాడు. జేమ్స్ తల పగిలి రక్తం వస్తుంది. కానీ ఇంకా చావలేదు. ఆ సౌండ్కి ఇష్యూ ఇందు బయటికి వస్తే పదండి అని కిందికి వస్తూ ఉంటే రౌడీలు మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటారు. దక్ష వాళ్లతో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇందు ఇష్యూని ఎత్తుకుని వెనకాలే వస్తుంది. మొత్తం కిందికి దిగాక రౌడీలు మళ్ళీ రౌండప్ చేసేసరికి వాళ్లతో తలపడతాడు దక్ష. ఇందు ఇష్యూని ఎత్తుకుని ఒకవైపు నిల్చొని భయపడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే కొంచెం స్పృహలో ఉన్న జేమ్స్ తన జేబులో ఉన్న గన్ తీసి ఇందు ఇష్యూ వైపు గురిపెడతాడు. ఇందు ఇష్యూ అటు చూడకుండా దక్ష వైపే చూస్తూ ఉంటారు. దక్ష రౌడీలందర్నీ చితక్కొట్టి జేమ్స్ వైపు చూడగానే అతనేం చేస్తున్నాడో అర్థమయ్యి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళని చేరి వాళ్ళకి అడ్డుగా నిలబడి ఇద్దరినీ గట్టిగా హక్ చేసుకుంటాడు. జేమ్స్ వరుసగా దించిన 3 బుల్లెట్స్ దక్ష శరీరంలో చేరడం, జేమ్స్ స్పృహ కోల్పోవడం ఒకేసారి జరుగుతుంది. బుల్లెట్ ప్రవాహం ఆగిపోయాక 30 సెకండ్స్కి దక్ష కిందికి ఒరిగిపోతుంటే దక్ష అని అరుస్తుంది ఇందు. మొదటిసారి ఇందు నోటి నుంచి తన పేరును వింటూ అలాగే కళ్ళు మూసేస్తాడు దక్షబాబు. ఇందు ఇష్యూ ఇద్దరు దక్ష డాడీ అని దక్షను తడుతూ పిలుస్తూ ఉండగానే అక్కడికి పోలీసులు అంబులెన్స్తో సహా అక్కడికి వస్తాడు వినయ్. దక్ష ముందే చెప్పి ఉండడంతో వినయ్ దక్షని చూసి కంగారు పడుతూ దక్ష అనుకుంటూ ఒక్క ఉదుటున దక్షని చేరి ఎత్తుకుని అంబులెన్స్లోకి చేర్చుతాడు. వినయ్ ఎక్కుతుంటే నేను కూడా వస్తాను అంటుంది ఇందు. సరే అనగానే పాపతో సహా ఎక్కేస్తుంది. డాడీ డాడీ అని ఏడుస్తూ దక్షని పిలుస్తూనే ఉంటుంది ఇష్యూ బేబీ. ఇందు మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది కన్నార్పకుండా దక్షబాబుని. వినయ్ పాపని తీసుకుని సముదాయిస్తూ ఉంటాడు. ఆపరేషన్ థియేటర్లో దక్ష రూమ్ ముందు ఇందు
విష్ణుగారు ఉంటే రాధిక గారు ఇష్యుని ఎత్తుకుని ఉంటారు. వినయ్ దక్ష పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కూడా బయలుదేరుతారు. దక్ష ఆపరేషన్ కాకముందే పుష్పగారు, నరేందర్ గారు అక్కడికి చేరుకుంటారు. విషయం తెలిసి తాన్వి కూడా వస్తుంది. పుష్పగారు రాగానే అందరూ కలిసి ఏం చేశారు నా కొడుకుని అని ఏడుస్తూ ఉంటారు. ఆంటీ ప్లీజ్, దక్షకి ఏం కాదు, భయపడకండి అని వినయ్ చెప్తుంటే నా కొడుకే ఎందుకు ఇలా జరుగుతుందిరా అని వినయ్ను పట్టుకుని ఏడుస్తారు. కాసేపటికి డాక్టర్స్ బయటికి రాగానే ఎలా ఉంది మా అబ్బాయికి అని అడుగుతారు నరేందర్ గారు. పేషెంట్ కండిషన్ క్రిటికల్గానే ఉంది సార్. ఆపరేషన్ చేసి బుల్లెట్స్ అయితే తీసాము. 24 అవర్స్లో స్పృహలోకి వస్తే నో ప్రాబ్లం, బట్ రాకపోతే మాత్రం ఆశ వదిలేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దక్షని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు. ఎవరిని లోపలికి ఎలో చెయ్యట్లేదు. ఇష్యుని, రాధిక గారిని ఇంటికి పంపిస్తారు విష్ణుగారు. ఆ రాత్రి మొత్తం అక్కడ అందరికీ జాగారమే అవుతుంది. మరుసటి రోజు అదే సమయమైనా దక్షకి ఇంకా స్పృహ రాకుంటే పుష్పగారు బోరున ఏడుస్తుంటారు. అప్పుడే ఇష్యూ డాడీని చూడాలి అని గొడవ చేయడంతో రాధిక గారు తీసుకుని వస్తారు. అప్పటి వరకు శూన్యంలోకి చూస్తున్న ఇందు ఇష్యుని చూసి పుష్పగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఏడవకండి, ఆయనకేం జరగదు అని చెప్పి రాధిక గారి దగ్గరికి వెళ్ళి ఇష్యుని తీసుకుంటుంది. ఇష్యుని చూస్తూ, నీకు డాడీ కావాలి కదా, తనతో నువ్వు ఆడుకోవాలి కదా అని అడుగుతుంది ఇందు. హా మమ్మ, నాకు డాడీ కావాలి, ఇంకా డాడీతో చాలా గేమ్స్ ఆడాలి అని ముద్దు ముద్దుగా చెప్తుంది. ఇందు ఏం చేస్తుందా అని అందరూ అటువైపే చూస్తారు. అయితే నువ్వు లోపలికి వెళ్ళి డాడీని లేపు, ఒకవేళ లేవకపోతే అని గట్టిగా ఊపిరి తీసుకుని, నేను మమ్మ కూడా నీతోనే వస్తాం అని చెప్పు అని అంటుంది ఇందు. సరే మమ్మా అని అంటుంది ఇష్యు బేబీ. ఆ మాటలకి అర్థం తెలియకపోయినా ఆ మాటలకి అందరికీ కన్నీళ్లు వస్తాయి. పద అని ఇష్యుని ఎత్తుకుని దక్ష దగ్గరికి తీసుకెళ్లి దించి పక్కనే నిలబడుతుంది ఇందు. దక్ష బెడ్ మీద బోర్లా తిరిగి పడుకుని వీపు మొత్తం బ్యాండేజెస్తో కవర్ అయి ఉంటుంది. ఇష్యు చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళి దక్ష చేతిని తన చిన్ని చేతులతో బంధిస్తుంది. డాడీ, నువ్వు ఇంకెప్పుడు లేస్తావు? నేను నీతో ఆడుకోవాలి కదా, తొందరగా లే అని తన చిన్న చేతులతో దక్ష చేతిని ఊపుతుంది. ఇందు అదంతా కన్నీళ్లు బిగపట్టుకుని చూస్తూ ఉంటుంది. నువ్వు లేవకపోతే నేను మమ్మ కూడా నీతో వస్తాం, మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళవా ప్లీజ్ అని ఏడుపు గొంతుతో అంటుంది. ఆ మాటే వినాలి అనిపించినట్టు దక్ష చెయ్యి ఇషు చేతిని బిగిస్తుంది. మమ్మ, డాడీ నా చేయి పట్టుకున్నాడు అని హ్యాపీగా చెప్తుంది ఇషు బేబీ. నిజంగానా అని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళ చేతులు చూస్తూ ఉంటే నర్సు డాక్టర్కి కాల్ చేసి రమ్మంటుంది. డాక్టర్ హడావిడిగా వస్తుంటే బయట ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ దక్ష పల్స్, హార్ట్ బీట్ చెక్ చేసి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే ఇందుకి ఊపిరి ఆడడం స్టార్ట్ అవుతుంది. స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది, మీరు బయట వెయిట్ చేయండి అనగానే ఇష్యుని ఎత్తుకొని ఇందు బయటికి నడుస్తుంటే, మమ్మ ఒకసారి నన్ను డాడీ దగ్గరికి తీసుకెళ్ళు అనగానే తీసుకెళ్తే దక్ష హాఫ్ తిరిగి ఉన్న ఫేస్కి కిస్ పెట్టి ఐ లవ్ యూ డాడీ అని చెప్పి పదమమ్మా అంటుంది ఇష్యు. ఇందు నవ్వుతూ ఇష్యుని తీసుకుని బయటికి వచ్చేసరికి అందరికీ విషయం తెలిసి హ్యాపీగా ఉంటారు. పుష్పగారైతే ఇష్యుని ఎత్తుకుని
ముద్దులతో ముంచేసి, నా బంగారమే నువ్వు, నీకోసం వాడి ప్రాణాలని రిస్క్లో పెట్టడం తప్పే కాదు అని గట్టిగా హత్తుకుంటారు. నాని, డాడీ లేచాక నేను, డాడీ, మమ్మ ముంబై వస్తాము అని చెప్తుంటే తప్పకుండా తీసుకెళ్తాను అంటారు పుష్పగారు. అలా ఒక 4 గంటలు గడిచాక స్పృహలోకి వస్తాడు దక్షబాబు. కళ్ళు తెరవడానికి అష్టకష్టాలు పడుతూ ఉండగా ఇషు, ఇందు గుర్తొచ్చి టక్కున కళ్ళు తెరిచి చూస్తాడు. తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడని అర్థం కాగానే ఇందు, ఇషు గురించి భయం స్టార్ట్ అయి పక్కనే ఉన్న నర్సును పిలుస్తాడు. అప్పటి వరకు దక్షని గమనించని ఆ నర్సు దక్ష దగ్గరికి వెళ్ళి, మీరు స్పృహలోకి వచ్చారా? ఇప్పుడే డాక్టర్ గారిని పిలుస్తాను అని వెళ్తుంటే, నా కూతురు అని అడుగుతాడు. ఓ, మీ పాపనా? బయటే ఉంది, పిలుస్తాను అని చెప్పి పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, వాళ్ళ పాపని చూడాలి అనుకుంటున్నాడు అని చెప్పగానే పాపని ఎత్తుకుని ఉన్న పుష్పగారు పాపని తీసుకుని లోపలికి వెళ్తారు. డాడీ అనుకుంటూ ఇషు దక్షని పిలుస్తూ వెళ్ళేసరికి, బేబీ నువ్వు మమ్మ బాగున్నారు కదా, ఏం కాలేదు కదా అని అడుగుతాడు. మాకేం కాలేదు డాడీ, మేము బాగానే ఉన్నాము అంటుంది బుడ్డది. దక్ష అంటూ పుష్పగారు పిలిచేసరికి, అమ్మా అంటూ నవ్వుతూ ఆవిడ వైపు చూడగానే దక్ష వీపు మీదే మొహం పెట్టి ఏడ్చేస్తారు ఆవిడ. అమ్మా ప్లీజ్, నాకేం కాలేదుగా, ఏడవకు అని అనగానే లేచి కళ్ళు తుడుచుకుని, ఎలా ఉంది ఇప్పుడు అంటుంది. మత్తు పూర్తిగా దిగకపోవడంతో ఓకే అమ్మా అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది అని చెప్పి పేషెంట్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కరిగా అందరూ లోపలికి వచ్చి చూస్తూ పలకరిస్తారు. కానీ దక్ష కళ్ళు మాత్రం ఇందు కోసం వెతుకుతాయి. ఇందు మాత్రం లోపలికి రాకుండా అక్కడే చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 88th చాప్టర్. నాకైతే ఈ పార్ట్ చాలా చాలా నచ్చిందండి. స్టోరీ మొత్తంలో ఇందు దక్షను పేరు పెట్టి ఇంతవరకు పిలవలేదా? చదువుతున్నా నేనే అబ్జర్వ్ చేయలేదు. మీరేమైనా అబ్జర్వ్ చేశారా? ఇంతవరకు నేను చదివిన ఎపిసోడ్స్లో ఎక్కడైనా ఇందు దక్షని పిలిచిందా? ఒకవేళ పిలిస్తే నాకు ఆ ఎపిసోడ్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ వింధ్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ. బాయ్.